హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే రేషన్ డెలివరీ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఈ రేషన్ డెలివరీ మీకు జనవరి 1వ తేదీ నుంచి మీ ఇంటి వద్దకే పంపిణీ అనేది చేయాలంటే ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి ఒక సర్వే అనేది చేయాల్సి ఉంటుంది. ఆ సర్వే అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ సర్వేలో మీకు ఎటువంటి వివరాలు అనేవి వారు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అలాగే ఈ రేషన్ డెలివరీ ఎవరైతే చేస్తారో అటువంటి వారందరికి సంబంధించి, అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక అనేది చేయబడుతుంది. ఈ ఎంపిక అనేది ఏ విధంగా చేయబడుతుంది అంటే ఈ వాహనాలకు సంబంధించి ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వారిని ఏ విధంగా ఎంపిక అనేది చేయాలో నిన్నటి రోజున దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఎవరికి 10,000 రావడం జరుగుతుంది, ఎవరికి 20,000 రావడం జరుగుతుందో కూడా ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా రేషన్ డెలివరీ విషయానికి కనుక వచ్చినట్లయితే 2021 జనవరి 1వ తేదీ నుంచి 1,51,00,000 మందికి సంబంధించి ఎవరికైతే కొత్తగా వచ్చిన బియ్యం కార్డులు ఉన్నాయో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే రేషన్ డెలివరీ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఈ రేషన్ డెలివరీ పంపిణీ చేయాలంటే ఖచ్చితంగా మీకు సంబంధించిన కార్డు మ్యాపింగ్ అనేది చేయబడుతుంది. ఈ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేస్తారు, దీనికి సంబంధించి మీకు ఎటువంటి వివరాలని వారు అడగడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీ ఇంటి వద్దకే గ్రామ వాలంటీర్ వచ్చి మీ కార్డు మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ మ్యాపింగ్ చేసే సమయంలో మీ ఇల్లు అనేది ఎక్కడైతే ఉందో అదే ప్రాంతంలో మీకు జియో ట్యాగింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ జియో ట్యాగింగ్ అనేది ఎవరికైతే చేశారో అటువంటి వారందరికి సంబంధించి మాత్రమే 1వ తేదీన రేషన్ సరుకుల డెలివరీ అనేది చేయడం జరుగుతుంది. అంటే మనకు రేషన్ డెలివరీకి సంబంధించి ఏవైతే వాహనాలు ఉన్నాయో ఆ యొక్క వాహనాలకు GPS ట్రాకింగ్ అనేది అమర్చడం జరుగుతుంది. ఈ GPS ట్రాకింగ్ అనేది ఆన్లో ఉన్న సమయంలో మీకు రేషన్ డెలివరీ అనేది మీ ఇంటి వద్ద చేసినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు సంబంధించి వేరొక ప్రాంతంలో ఈ రేషన్ సరుకుల డెలివరీ కనుక చేసినట్లయితే ఈ యొక్క GPS ట్రాకింగ్ ద్వారా మీకు సంబంధించిన వివరాలు అనేవి అందుబాటులోకి అయితే రావు. అంటే మీకు కార్డు మ్యాపింగ్ అనేది ఎక్కడైతే జరిగి ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే మీకు రేషన్ డెలివరీ అనేది చేయబడుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్కి AEPDS కి సంబంధించిన 4.7 వర్షన్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కార్డు మ్యాపింగ్ అని ఉంది కదా, ఈ కార్డు మ్యాపింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ గ్రామ వాలంటీరు అలాగే గ్రామ వాలంటీర్ పేరు అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ రైస్ కార్డ్ నంబర్ ఉంది కదా, ఇక్కడ రైస్ కార్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే గ్రామ వాలంటీర్ ఉన్నారో ఆ గ్రామ వాలంటీర్కి సంబంధించి 50 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క 50 కుటుంబాలకు సంబంధించిన పేర్లు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక గ్రామ వాలంటీర్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి తక్కువ పేర్లు కనుక వచ్చినట్లయితే అంటే మీ క్లస్టర్లో 50 కుటుంబాలు కనుక ఉన్నట్లయితే మీకు కేవలం 10 లేదా 20 పేర్లు కనుక వచ్చినట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో మీకు మ్యాపింగ్ అనేది చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మీ కార్డు వివరాలు అనేవి ఇక్కడ అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. వారు మీ క్లస్టర్ కి లింక్ అనేది కార్డులు చేయకపోయినట్లయితే ఇక్కడ మిగతా కార్డులు వివరాలు అయితే ఇక్కడ రావు. ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ మీకు సంబంధించిన లిస్ట్ లో కార్డులు పేర్లు అనేవి వస్తున్నాయా లేవని. ఇక్కడ నేను మీకు శాంపిల్ కోసం ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఎవరైతే కార్డుదారులు ఉన్నారో వారి పేరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే వాలంటీర్ ఐడి, వాలంటీర్కి సంబంధించిన పేరు, మీ రైస్ కార్డ్ నంబరు అలాగే మీకు సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉందో వారి మొబైల్ నెంబర్ ప్రస్తుతం ఏదైతే పనిచేస్తుందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే పేరు ఉందో వారికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కార్డుదారుడు ఎవరైతే ఉన్నారో వారికి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3 ఆప్షన్లు అయితే రావడం జరిగింది. ఐ యాక్సెప్ట్ డెలివరీ అండర్ దిస్ క్లస్టర్, అంటే ఈ వ్యక్తి నా క్లస్టర్లోనే ఉన్నారు, ఈ వ్యక్తికి నేను రేషన్ డెలివరీ అనేది ఈ ప్రాంతంలోనే చేస్తున్నాను అని ఇక్కడ దీనికి సంబంధించి క్యాప్చర్ లొకేషన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఈ వ్యక్తికి సంబంధించి వారి యొక్క ఇంటి వద్ద లొకేషన్ అంటే జియో ట్యాగింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇక రెండో ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఐ డు నాట్ యాక్సెప్ట్ డెలివరీ అండర్ దిస్ క్లస్టర్, ఈ ఆప్షన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ క్లస్టర్లో ఉండవలసిన వ్యక్తి వేరొక ప్రాంతంలో ఉంటూ రేషన్ కనుక వేరొక ప్రాంతంలో కనుక తీసుకుంటున్నట్లయితే అటువంటి వ్యక్తికి ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు పోర్టబిలిటీ ద్వారా వేరే ప్రాంతంలో కనుక రేషన్ డెలివరీ తీసుకుంటున్నట్లయితే అటువంటి వారందరికీ రెండో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ వ్యక్తికి కూడా మీరు మరొకసారి తెలియజేయండి మీరు వేరొక ప్రాంతంలో రేషన్ డెలివరీ అనేది తీసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అనేది మేము సెలెక్ట్ చేస్తున్నామని వారికి ముందుగానే తెలియజేయండి. ఇక మూడో ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే డస్ నాట్ బిలాంగ్స్ టు
రెడ్డిస్ క్లస్టర్ అంటే మీ 50 కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు కాకుండా వేరొక క్లస్టర్లో వ్యక్తులు కానీ లేదా వేరొక సచివాలయంలో వ్యక్తులు కనుక మీ 50 కుటుంబాల పేర్లో కనుక వచ్చినట్లయితే ఈ యొక్క 3 ఆప్షన్ ద్వారా వారిని సెలెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మొదటి ఆప్షన్ ద్వారా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను మొదటి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఈ వ్యక్తి నా క్లస్టర్లోనే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వ్యక్తికి నేను ఈ యొక్క ప్రాంతంలో రేషన్ డెలివరీ అనేది చేస్తున్నాను. ఇక్కడ జియో ట్యాగింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ లొకేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క వ్యక్తికి సంబంధించి జియో ట్యాగింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కార్డు మ్యాపింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా ఎవరికైతే కార్డు మ్యాపింగ్ అనేది అయి ఉంటుందో అటువంటి వారందరికీ మాత్రమే జనవరి 1వ తేదీ నుంచి రేషన్ డెలివరీ అనేది చేయబడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి జియో ట్యాగింగ్ అనేది అంటే మీ యొక్క ఇంటి వద్దకే ఈ యొక్క జియో ట్యాగింగ్ అనేది చేయబడుతుంది. ఈ జియో ట్యాగింగ్ ద్వారా మీకు రేషన్ డెలివరీ అనేది చేసే సమయంలో ఈ యొక్క రేషన్ డెలివరీ అనేది మీకు ఇంటి వద్దే చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ విధంగా అయితే చేయడం జరిగింది. ఇక రేషన్ డెలివరీకి సంబంధించి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి రోజున ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇంటింటికి బియ్యం పంపిణీకి సంబంధించి సంక్షేమ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క బియ్యం పంపిణీకి సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి అంటే వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి వారి సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక అయితే చేయబడుతుంది. నిన్నటి రోజున పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. మీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ల ద్వారా మాత్రమే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే లబ్ధిదారుల ఎంపిక కార్పొరేషన్ ద్వారా మాత్రమే చేయబడుతుంది. ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరూ బ్యాంకులు అలాగే లబ్ధిదారులతో ఒప్పందం అనేది ఏర్పరచుకున్న తర్వాత లబ్ధిదారును ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ వాహనాలకు సంబంధించి అంటే రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనం టోటల్ కాస్ట్ అనేది 5,72,000గా గుర్తించడం జరిగింది. ఈ 5,72,000లో మీరు కేవలం 10% కనుక చెల్లించినట్లయితే మిగతా 30% బ్యాంకు ద్వారా రుణాలు అనేవి అందించడం జరుగుతుంది. మిగిలిన 60% మీరు ఏదైతే కార్పొరేషన్ ఉంటుందో ఆ కార్పొరేషన్ దీనికి సంబంధించిన అమౌంట్ అనేది భరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ 9,200 వాహనాలను అయితే కొనుగోలు అయితే చేయడం జరిగింది. రేషన్ డెలివరీ వాహనాలకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వీరందరికీ ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ అనేది అందించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వాహనాల ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో అటువంటి వారందరికీ ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ అయితే అందించడం జరుగుతుంది. ఇక అగ్రిగోల్డ్ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 20,000 లోపల డిపాజిట్లు ఎవరైతే చేసి ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి వచ్చే సంవత్సరం అంటే మార్చి 31వ తేదీ లోపల ప్రతి ఒక్కరికి అంటే 20,000 లోపల ఎవరైతే డిపాజిట్లు చేసి ఉంటారో అటువంటి వారందరికీ వారి యొక్క అమౌంట్ అయితే తిరిగి అందజేయడం జరుగుతుంది. నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. 20,000 లోపల డిపాజిట్లు ఎవరైతే కట్టి ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి 2021 మార్చి 31వ తేదీ లోపల వారికి అయితే అందజేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ రోజున జగనన్న చేదోడు పథకం ద్వారా ఎవరైతే రజకులు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు ఉన్నారో అటువంటి వారందరికీ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతుంది. గతంలో 2,47,000 మందికి ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది. ఆ రోజున ఎవరికైతే పేమెంట్ కనుక రాకుండా ఉండి మీకు సంబంధించిన వివరాలు ఎవరైతే సబ్మిట్ అనేది చేశారో అంటే మీ యొక్క బ్యాంక్ వివరాలు కావచ్చు లేదా మీకు సంబంధించిన క్యాష్ వివరాలు కావచ్చు మీరు ఏదైనా అప్డేట్ అనేది చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరినీ 51,000 మందిని గుర్తించడం జరిగింది. అటువంటి వారందరికీ ఈ రోజున 10,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది.